హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మై మార్నింగ్ రొటీన్లోని ఏమేం పనులు సింపుల్గా ఒకదాని వెనుక చేస్తానో సింపుల్గా మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమేం పనులు చేస్తానో సింపుల్గా చూసేద్దాం. డైలీగా ఇప్పుడు ప్రజెంట్ కార్తీక మాసం కదా, అందుకు గాను నేను ఎర్లీగానే లెగుస్తున్నాను అనమాట. 4:35 అయిపోతుంది. యథావిధిగా ఎప్పుడులాగా ఇల్లులన్నీ క్లీన్ చేసుకొని పూజా సామాగ్రి క్లీన్ చేసేసుకొని పూజ చేసేస్తాను. అయితే కార్తీక మాసం కనుక నేను చేస్తున్నాను, కానీ నార్మల్ డేస్లో అయితే ఎవరికి వీలైతే వాళ్ళు పెడతామన్నమాట. మా వారు వీలైతే తను పెడతారు, లేదు అనుకుంటే నేను పెడతాను. ఫ్రైడే పూట అయితే తప్పకుండా నేనే చేస్తానన్నమాట. ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇది ఎడిటింగ్లో చేసేసరికి టైం పడింది. ఇలా పూజ అంతా చేసేసుకున్న తర్వాత కిచెన్లోని అలానే బయట తులసమ్మ దగ్గర పెడుతూ ఉంటాం కదా, అక్కడ కూడా అన్నీ అరేంజ్ చేసేసుకొని చాలా సింపుల్గా చేసేస్తానమాట. పూజలో మరి గ్రాండ్గా ఏమీ చెయ్యను. పూజల కోసం అయితే నాకు పెద్దగా ఏమీ తెలియదండి. నేను ఎప్పుడు ఎలా చేస్తానో ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్. యూట్యూబ్ కోసం ఏదో చెయ్యాలని ఏమీ కాదు, కానీ మై మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది స్టార్టింగు. ఇలా పూజ అంతా అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి నార్మల్గా అయితే టీలు కానీ కాఫీలు కానీ లేదంటే కొంతమంది ఓన్లీ టీ పొడి వేసుకొని రెడ్ టీలా తాగుతూ ఉంటారు. నేను అన్ని రకాలుగా తాగుతూ ఉంటానండి. ఒకే రకాలుగా ఏమీ తాగను. డిఫరెంట్గా చేంజ్ చేస్తూ తాగుతూ ఉంటానన్నమాట. ఆ రోజు వచ్చేసరికి 2 శంకు పువ్వులు, చిన్న చెక్క, అలానే కొంచెం అల్లము క్రష్ చేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. అంటే శంకు పువ్వులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోస్ కోసం కాదు, కానీ జనరల్గా నేను ఈ డిఫరెంట్గా ఏమైనా కషాయాలు తాగుతూ ఉంటాను. అయితే ఈ శంకు పువ్వే తాగాలని ఏమీ లేదండి. మనము ఏదైనా తాగొచ్చు. కరివేపాకు కానీ, పుదీనా కానీ, జీలకర్ర కానీ, వాము కానీ, ధనియాలు కానీ, ఇలా మన ఇష్టము. ఏదైనా డిఫరెంట్గా చేంజ్ చేస్తూ తాగొచ్చు మార్నింగ్ టీ కాఫీల ప్లేస్లోని. అప్పుడప్పుడు ఎప్పుడో నిర్లక్ష్యం చేస్తాను, కానీ మ్యాక్సిమం ఏదో ఒకటి మాత్రం తీసుకోవడానికి ట్రై చేస్తాను నేను. అయితే టీలు కూడా తాగుతానండి అప్పుడప్పుడు. కానీ వింటర్‌లో వచ్చేసరికి నాకు ఎక్కువగా టీ కాసే మనసు లాగుతుందనమాట. టీ చేసుకున్నా సరే అందులో మసాలా దినుసులు యాడ్ చేసుకొని తాగుతాను. అప్పుడప్పుడు తులసి ఆకులు కూడా వేసుకొని తాగితే చాలా మంచిది. ప్రతి దాంట్లో కూడా నేను చిన్న చెక్క, అలానే అల్లం మొక్క మాత్రం తప్పకుండా యాడ్ చేస్తాను. కరివేపాకుతో కూడా చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్. అలానే మన శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా చాలా ఈజీగా రిమూవ్ చేస్తుందనమాట. అయితే ఓన్లీ డ్రింక్ తాగితేనే వెయిట్ లాస్ అవుతామా అని అనుకోవచ్చు. అలా ఏమీ కాదండి. ముందు ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. అవన్నీ చేసుకున్న తర్వాత ఇవి ఫాలో అవుతే బాగా యూజ్ అవుతుందనమాట. అలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న గ్లాసులోని కొంచెము హనీ, లేదు అనుకుంటే వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, బెల్లం కానీ వేసుకొని కొంచెం 2-3 డ్రాప్స్ లెమన్ డ్రాప్స్ వేసుకొని మనం మిక్స్ చేసుకొని తాగేయడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి నేను రాగులు, మినప్పప్పు, కొంచెము కొమ్ము శనగలు, కొంచెం పెసలు, మెంతులు, ఒక 2-3 టీ స్పూన్లు రేషన్ బియ్యం వేసి నానపెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేశానమాట. దోశల కోసము ఇడ్లీలాగా కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇది ఆల్రెడీ రెసిపీ చేసేసాననే ఉద్దేశంతో నేను ఇంకా మెజర్మెంట్స్ అన్నీ ఏమీ చూపించలేదన్నమాట. మీరు ఈ రాగులతో తయారు చేసుకోవాలని ఉద్దేశం ఉన్నట్లయితే 1/2 గ్లాసు మినప్పప్పుకి ఫుల్ గ్లాసు రాగులు వేసుకోవాలి. అలానే కొంచెం కొంచెము ఈ పెసలు, శనగలు టేస్ట్ కోసమే యాడ్ చేసుకోవాలి. బియ్యము కూడా చాలా తక్కువ 2 టీ స్పూన్లు వేసి ఇలా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు. ఇలా వేసుకొని చక్కగా గ్రైండర్లో అయితేనే బాగుంటుంది ఇదంతా. మిక్సీలో చేసినట్లయితే మాత్రము రాగుల క్వాంటిటీ తగ్గించే చేసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం బరకలాగా వచ్చేస్తూ ఉంటుంది కదా, అందులోని ప్రజెంట్ వింటర్ ఒకటి కొంచెం పులిసినట్టు టేస్టీగా అయితే ఉండదు. ఇలా బ్యాటర్లా చక్కగా తయారు చేసేసుకొని మనము ఇడ్లీలా కావాలి అనుకుంటే కొంచెం చిక్కగానే వదిలేసుకోవాలి. దోశల్లా కావాలి అనుకుంటే కొంచెం పల్చగా బ్యాటర్ని తయారు చేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత చట్నీ కోసము స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసాను.
అయితే చట్నీల కోసం చాలామంది పప్పులతోటి, పల్లీలతోటి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా! జనరల్‌గా అయితే నాకు అంత ఎక్కువగా ఏమీ ఇష్టం ఉండదండి ఆ చట్నీలు. కొంచెం డిఫరెంట్‌గా వెజిటబుల్‌తో గానీ, లేదు అనుకుంటే పుదీనా, కొత్తిమీర, టమాటో, క్యారెటు, బీట్రూటు అలా నా దగ్గర ఏ వెజిటబుల్ అనుకూలంగా ఉంటే దాంతో చేస్తాననమాట. కరెక్ట్‌గా పప్పుల చట్నీయే ఉండాలని ఏమి నేను డిసైడ్ అవ్వననమాట. దానికోసము కొంచెము 2, 3 టీ స్పూన్‌లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిటికెడు జీలకర్ర, పచ్చిమిరపకాయలు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా. మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మేము ఎక్కువగా పచ్చిమిరపకాయలు వాడతాము. ఇలా వేసుకొని మీరు అల్లం, వెల్లుల్లి తిన్నట్లయితే వేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ ఓన్లీ అల్లం ముక్కలు మాత్రమే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేశాను. వేసుకొని ఇవి కొంచెము ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేనిప్పుడు బీట్రూట్ చట్నీ కోసం ఈ ప్రిపరేషన్ అంతా అనమాట. అయితే నార్మల్‌గా వేసిన మిరపకాయల కన్నా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకు అంటే బీట్రూట్ కొంచెం స్వీట్‌గా ఉంటుంది కనుక. నార్మల్‌గా మీరు 2, 3 పచ్చిమిరపకాయలు వేసినట్లయితే బీట్రూట్ రెసిపీస్‌లోని మనం వాడేటప్పుడు మాత్రం ఒక 2 మిరపకాయలు ఎక్స్‌ట్రానే వేసుకోవాలి. అది కొంచెం స్వీట్‌గా ఉంటుంది. అందుకు గాను ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2, 3 టీ స్పూన్లు పచ్చిశనగపప్పుని మాత్రం తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే మనకి ఆ స్వీట్ ఎక్కువగా లేకుండా టేస్టీగా ఉంటుందనమాట. అయితే దీని ప్లేస్‌లో మీరు వేపిన పప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా కొంతమంది, అదైతే వేయకూడదు. పర్ఫెక్ట్‌గా టేస్టీగా రావాలి అంటే తప్పకుండా పచ్చిశనగపప్పు మాత్రమే వేసుకోవాలి. నేను క్యారెట్ చట్నీ, ఇలా బీట్రూట్ చట్నీలు ఇలా చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక 2 టీ స్పూన్లు మాత్రము వేస్తాను పచ్చిశనగపప్పు. చట్నీ కొంచెం టైట్‌గా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. అయితే నూనెలో మాత్రము ఇది బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయే వరకు సిమ్‌లోని ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు క్యారెట్ అయితే క్యారెటు, బీట్రూట్ అయితే బీట్రూటు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఇందులో ఉన్న వాటరు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరి ఓవర్‌గా బ్లాక్‌గా వచ్చే వరకు ఫ్రై చేయనవసరం ఏమీ లేదండి. అయితే ఈ పచ్చిశనగపప్పు వేసాం కదా! అది మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. అది ఇలా వేసిన వెంటనే నార్మల్‌గా మనం పోపు పెట్టినట్టు వెంటనే మీరు ఈ బీట్రూట్ ముక్కలు వేసినట్లయితే చట్నీ అయితే అంత కమ్మగా ఉండదు. తప్పకుండా మీరు అది కంప్లీట్‌గా లైట్ గోల్డ్ కలర్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత బీట్రూట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అడుగున చూస్తున్నట్లయితే మనకి తేమ అనేది అస్సలు ఉండదనమాట. ఆ టైంలో చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత నార్మల్‌గా మనం పప్పుల చట్నీ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా చేసేసుకోవడమే. మీకు ఇష్టం ఉన్నట్లయితే ఇందులోని కొంచెము చింతపండు యాడ్ చేసుకోవచ్చు. మేము చింతపండు ఫ్లేవర్ కూడా ఎక్కువగా తినము కనుక డైరెక్ట్‌గా చేసేస్తున్నాను. నిజానికి చింతపండు కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏమీ ఉండదండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. అలానే మనము పోపు జనరల్‌గా వేసుకుంటాము. నేను వీడియో కోసం అయితే పోపు వేసాను గానీ, నార్మల్‌గా మేము తినేటప్పుడైతే ఎక్కువగా పోపయితే పెట్టనండి. డైరెక్ట్‌గా అలానే తినేస్తాము. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి బీట్రూట్‌తో చట్నీ. నేను ముందు చెప్పినట్టు సాల్ట్ అది చెక్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను లైట్‌గా పోపు వేస్తున్నాను. కొంచెం పంట కింద అలా తగిలితే టేస్టీగా ఉంటాయన్నమాట. దానికోసం 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పైన వేసేయడమే. అయితే నేను ఇది వీడియో కోసమే అలా చేశాను గానీ, నార్మల్‌గా అయితే నేను పోపు వెయ్యనండి. అలానే డైరెక్ట్‌గా తినేస్తాము. ఉట్టుగా తిన్నా సరే చాలా కమ్మగా ఉంటుంది. రైసు, రోటీలోకి అలానే ఇలా టిఫిన్స్‌లోకి మనం పప్పులతో దోసలు వేసుకుంటూ ఉంటాం కదా! ఏమంటారు పెసరట్టని లేదంటే 4, 5 రకాలు కలిపిన పప్పులతో వేసుకుంటాం కదా దోసలు. అలాంటి పప్పుల దోసల్లోకి కూడా ఇలా వెజిటబుల్స్ చట్నీలు చాలా బావుంటాయి ఈ కాంబినేషన్‌లో. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ముందుగా మనము దోసల కోసము బ్యాటర్ తయారు చేసాం కదా! ఈలోగా మనం సాల్ట్ వేసి మిక్స్ చేసింది బాగా మ్యాగ్నెట్ అయ్యే ఉంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ గానీ, మీరు ఆనియన్స్ తిన్నట్లయితే ఆనియన్స్‌తో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి నీట్‌గా స్ప్రెడ్ చేసి,
లేదు అనుకుంటే 1 దోస ఫుల్‌గా వేసేసి, అంటే ఒకే దోస వేసేసి మనం స్ప్రెడ్ చేయకుండా ఒక దోస వేసేసి అలా పక్కన పెట్టేసి దోస వేసేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ఒక్కోసారి మనకి తెలియకుండానే దోసలు విరిగిపోతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా బాగా వస్తాయి. నాన్ స్టిక్ తోటే ఏమీ కరెక్ట్‌గా వస్తాయని ఏమీ లేదండి. నార్మల్ ప్యాన్‌లు కూడా మనము చక్కగా ఇలా బ్రేక్ అవ్వకుండా వేసుకోవచ్చు దోసలు. ఇలా వేసేసుకొని లైట్‌గా ఆయిల్ మాత్రమే వేశాను. మరీ ఎక్కువగా కాదు. నార్మల్ దోస అయితే ఇలా వేసిన వెంటనే అలా ఎర్లీగా మగ్గిపోతుంది కదా! అదే ఫ్రై అయిపోతుంది. కానీ ఈ రాగి దోస వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఇలా మనము చేత్తో రోల్ చుట్టేసినట్లయితేనే ఈజీగా వచ్చేస్తుందనమాట. జనరల్‌గా నాకు ఈ నార్మల్ దోస, నార్మల్ ఇడ్లీ కన్నా ఇలా డిఫరెంట్‌గా ఏమైనా నాకు చాలా ఇష్టము. చూసారా చాలా క్రిస్పీగా భలే ఉంది దోస. ఇలా తీస్తూ ఉంటే చట్నీ లేకుండానే తినేయాలనిపిస్తుందనమాట. అంత కమ్మగా ఉంటుంది. అయితే దీనిపైన ప్లెయిన్‌గా కాకుండా పప్పుల పొడి వేసుకోవచ్చు. అలానే క్యారెట్ తురుము గానీ, మీరు ఆనియన్స్ తిన్నట్లయితే ఆనియన్స్ గానీ, కొత్తిమీర ఇలా మనకి నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్ తినాలి అని ఉంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. అయితే ఎగ్‌ని ముందుగానే మనము చిటికెడంత బ్లాక్ పెప్పరు, సాల్ట్ వేసేసి బీట్ చేసుకొని పైన వేసుకొని దానిపైన లైట్‌గా ఆనియన్స్ గానీ, క్యాబేజ్ తురుము గానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే పిల్లలకైతే మనం ఇలానే మనం చిన్నప్పటి నుంచే అలవాట్లు చేయాలి. నార్మల్ దోసలు అవి కాకుండా రాగులు డైరెక్ట్‌గా తినాలి అంటే తినాలనిపించదు. ఇలా ఇడ్లీ‌ల్లాగా గానీ, దోసల్లాగా గానీ వేసుకుంటే ఈజీగా మనం టేస్టీగా కూడా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. ఇలా మొత్తం దోసలన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా బీట్రూట్ చట్నీ తయారు చేసుకున్నాం కదా! ఆ చట్నీతోటి 2, 3 తింటే చాలు. హెల్తీగా పొట్టంతా ఫుల్ ఫీల్ వస్తుందనమాట. మీరు ఎప్పుడైనా ఇలా పప్పుల దోసలతో గానీ, రాగుల దోసలతో గానీ, బీట్రూట్ చట్నీ గానీ, క్యారెట్ చట్నీ గానీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అన్నీ మనం చక్కగా ప్లేట్‌లో సర్వ్ చేసుకున్న తర్వాత హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. అయితే మనం డైలీగా టిఫిన్సే తింటామని ఏమీ లేదండి. ఒక్కో రోజు నేనైతే అలా ఎంప్టీ స్టమక్ తోటే ఉంటాను. మా వారు కొంచెం పెరుగన్నం తింటారనమాట. తర్వాత లంచ్‌లోకనమాట. ఇంకా ఆ రోజు వెజిటబుల్స్ ఏమీ కూడా లేవు. కొంచెం ఎక్కువగా పని కూడా ఉంది అనే ఉద్దేశంతో నేను సింపుల్‌గా లంచ్‌లోకి బాక్స్ రెడీ చేశాను. దానికోసము స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక 2, 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని, చిటికెడు జీలకర్ర, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసేసి, బీన్స్, గ్రీన్ పీస్ వేసేసి లైట్‌గా ఫ్రై చేశాను. మరి ఓవర్‌గా చేయలేదు. ఈజీగా రైస్ ఇందులో ఫ్రై చేసేయడం కోసం. ఇందులోని ఇవే వెయ్యాలని ఏమీ లేదు. కొంచెం క్యారెట్ ఇలా ఏవైనా డిఫరెంట్‌గా బంగాళదుంపలు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే వెయ్యలేదు. చాలా నార్మల్‌గా టేస్టీగా చేసేసాను. ముందుగానే అన్నం ఉడికించి చల్లారి పెట్టుకున్నాననమాట. అవి కూడా వేసేసి మొత్తం కంప్లీట్‌గా ఈ రైస్‌కి తగ్గట్టుగానే చిటికెడు సాల్టు, బ్లాక్ పెప్పరు వేశాను. అంటే మిరియాల పౌడర్ అనమాట. మీరు మిరియాల పౌడరు వెయ్యలేని ఎడల రెడ్ చిల్లీ పౌడరు వేసుకోవచ్చు. చిటికెడంత మసాలా కూడా వేశాను. బావుంటుంది కొద్దిగా మనకి. ఇది ఎలా ఉంటుందంటే సింపుల్‌గా, టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీలాగా అనిపిస్తుందనమాట. జనరల్‌గా మనము డైలీగా కర్రీస్ ఏమైనా చేస్తూ ఉంటాం కదా! నాకు అలా కాకుండా ఇలా సింపుల్‌గా తయారు చేసుకున్న రెసిపీస్ చాలా ఇష్టము. హెల్తీగా అనిపిస్తాయి, టేస్టీగా అనిపిస్తాయి, ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా. ఈ కర్రీలు వండి అవి చేసి, ఇవి చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. మీరు ఎగ్ తినే ఉద్దేశం ఉన్నట్లయితే ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు. అయితే ముందుగానే ఫ్రై చేసేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసిన తర్వాత నేను ఎక్కువగా ఓవర్‌గా ఏమీ ఫ్రై చేయలేదండి. జస్ట్ ఒక 50, 60% మాత్రమే ఫ్రై చేస్తాను. నాకెందుకో మరీ ఓవర్‌గా కుక్ అయితే అస్సలు నచ్చదు. ఎండింగ్‌లోని కొంచెము కొత్తిమీర వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ మాత్రం చెక్ చేసుకోవాలి. నాకు ఏవైనా కొంచెం ఉప్పులు చూడడం అలవాటైపోయింది బాగా. ఒక దేవుడి ప్రసాదాల్లోనే చూడను గానీ మిగతా ప్రతీది కూడా టేస్టులు చూసేస్తాను ముందే. చూసేసి నాకు వేడి మీద వేస్తేనే ఏమైనా ఫ్లేవర్స్ కరెక్ట్‌గా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. అది చల్లగా అయిన తర్వాత ఎంత సాల్ట్ వేసినా సరే కరెక్ట్‌గా అనిపించదు. తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మా వారికైతే బాక్స్‌లో పెట్టేసి బీట్రూట్ చట్నీ చేశాను కదా! అది కొంచెం పెట్టేసాననమాట. రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఎక్కువగా మనము ఫ్రై ఇష్టపడము. ఇలా
పచ్చిశనగపప్పు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కిచెన్లోని బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లోకి అన్నీ రెడీ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పని అంతా అయిపోయినట్టే. తర్వాత టైలరింగ్కి సంబంధించినవి స్టార్ట్ చేశానమాట. అయితే ఈ మధ్య మా ఫ్రెండ్స్ నువ్వు కుట్టడం లేదా అని అడుగుతున్నారు. ఇదైతే నా వృత్తి అండి, నాకు ఇష్టమైన పని కూడా. నేను మట్టిలో కలిసిపోయే వరకు ఇది నాతోనే ఉంటుంది, అదైతే నేను గట్టిగా నమ్ముతాను. మార్కెట్కి వెళ్ళవలసి ఉందనమాట. దానికోసము నాకు లైనింగ్లు, ఫాల్స్లు, థ్రెడ్లు, పైపింగ్ క్లాత్లు, హుక్స్లు ఇలా ఏమేమి కావాలో అన్నీ సెట్ చేసేసుకొని మ్యాచింగ్ మొత్తం బ్లౌజ్ పీసులు తీసుకువెళ్ళినా పర్వాలేదు, లేదు అనుకుంటే చిన్న చిన్న ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని మనము తీసుకొని వెళ్ళినట్లయితే అన్నీ ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అలానే నేను ఒక శారీ కోసము కొన్ని లేసులు అయితే తీసుకొచ్చాను. అది నా శారీది, కస్టమర్ది అయితే కాదండి. అదే అనమాట. ఇది వెళ్ళి మార్కెట్లో కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను. అవన్నీ అయితే ఇంక వీడియోలో యాడ్ చేయలేదన్నమాట. ఇది లేస్ వచ్చేసరికి మొత్తం బండిలే తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తున్న శారీకి మ్యాచింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను. అయితే నేను మీటర్ల చొప్పున ఏమీ తీసుకోలేదండి. ఇది మొత్తం బండీలు మొత్తం తీసేసుకున్నాను. అయితే స్టార్టింగ్లో ఓపెన్ చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఆ శారీకి మ్యాచింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో తెచ్చేసాను. శారీకి అలానే మనము బ్లౌజ్ వేసుకుంటాం కదా, ఆ బ్లౌజ్కి కూడా కంప్లీట్గా సరిపోయేటట్టు మొత్తం బండిలు తీసేసుకున్నాను. నాకు ఆపోజిట్ కలర్ ఏమీ నచ్చలేదు. శారీకి తగ్గట్టుగానే నేను లైట్ గోల్డ్ కలర్ లాగా, అలానే ఈ డార్క్ ఆరెంజ్ లాగా ఉంది కదా, ఆ రెండు మిక్సింగ్లోని ఆ శారీ మ్యాచింగే తీసుకున్నాను అనమాట. నాకు జనరల్గా బెనారస్ టైప్ శారీస్ అవి పెద్దగా అంచులా ఉన్న శారీస్ ఏమీ నచ్చవండి. సింపుల్గా స్మూత్గా ఉన్న శారీస్ అయితే నచ్చుతాయి. దానికి లేస్ వేస్తున్నాను అనమాట. ఇది కట్ వర్క్లో వచ్చిందనమాట. అయితే ఈ కట్ వర్క్ లేస్లోని మనకి కొందమ్స్ వర్క్వి కూడా దొరుకుతాయండి. ప్రజెంట్ మాకు దగ్గరలో ఉన్న మార్కెట్లో అయితే అవి లేవన్నమాట. లాంగ్ వెళ్తే ఉంటాయి మెయిన్ మార్కెట్లో. నేనైనా కొంచెము లైట్ వెయిట్గా ఉంటుందని, కొంచెం శారీ కూడా లుక్గా కనిపిస్తుందని తీసుకున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. ఆ రోజు మొత్తానికైతే వేసేసాను. అయితే ఇది వేసేటప్పుడు డైరెక్ట్గా మనము నార్మల్ బ్లౌజులకి లేసి కుట్టినట్టు అంత ఈజీ ఏమీ కుట్టేయకూడదండి. ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేసుకుని దానిపైన లేసు, అంటే ఈ కట్ వర్క్ డిజైన్ అనేది బయటికి వచ్చేటట్టు కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు కూడా లేస్ని లాగడం కానీ ఫ్యాబ్రిక్ లాగడం కానీ చేయకూడదు. మనకి పౌడు చెంగు ఉంటుంది కదా, పళ్ళు అంటాము, అక్కడికి వచ్చేసరికి మాత్రము లేస్ని ఫ్రీగా వదులుతూ కొంచెము చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని నీడిల్ లోపలికి ప్రెస్ చేసి అప్పుడు రిటర్న్ చేసుకుంటే ఇక్కడ షేప్ నీట్గా వస్తుందన్నమాట. ఇది పౌడు చెంగు భాగము. కానీ ప్రతి దగ్గర కూడా 1/2 ఇంచు లోపలికి ఫోల్డింగ్ చేస్తూనే కుట్టుకోవాలి. మనము నార్మల్ లేసులు కుట్టేసినట్టు మీరు ఈజీగా కుట్టేసినట్లయితే లుక్ అయితే పర్ఫెక్ట్గా రాదండి. ఇవి చాలామంది ఇప్పుడు ప్రజెంట్ బయట అయినా ఆన్లైన్లో అయినా ఇన్స్టాలోని చాలామంది ఇక్కడ ఆర్డర్ చేసాము, అక్కడ ఆర్డర్ చేసాము అంటూ ఉంటున్నారు ఈ లేసులు. కానీ నాకు ఎందుకో నచ్చింది. మనకి నచ్చిన శారీకి ఇలా వేసుకోవచ్చు. ఈ శారీకి ఇలా వేయాలని ఏమీ లేదండి. ఆపోజిట్ కలర్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టమే. నాకు ఎందుకో రెండు ఈక్వల్గా ఉంటే నచ్చుతుంది. ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ అలానే లేస్ని ఫ్రీగా వదులుతూ ఒక 1/2 ఇంచు లోపలికి క్రాస్గా ఫోల్డింగ్ చేసి నీడులు లోపలికి ప్రెస్ చేసి అప్పుడు మనము రిటర్న్ చేసుకోవాలి. ఈ మనకి ఏదైనా షేప్స్ ఉన్న కాడ, అంటే మనము బ్లౌజులు స్టార్ నెక్, స్క్వేర్ నెక్ ఇలా కుడుతూ ఉంటాం కదా, అలా షేప్ రావాలి అంటే తప్పకుండా నీడిల్ లోపలికి ప్రెస్ చేసిన తర్వాత మాత్రం కుడితేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కుట్టేటప్పుడు మాత్రము మెలికలు తిరిగినట్టు లేసు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని అలానే లేస్ని కూడా రెండు సమానంగా ఫ్రీగా ముందుకు మూవ్ చేస్తూ కుట్టుకోవాలి. అప్పుడే మనకి మెలికలు తిరిగినట్టు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలానే మొత్తం ఈజీగా కుట్టేసాను. తర్వాత బ్లౌజ్కి నేను ఆల్రెడీ ముందుగానే చిన్న బటన్స్ పెట్టి కుట్టానమాట. అయితే దీన్ని నేను 1 ఇయర్ బ్యాక్ ఈ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, బ్లౌజ్ కటింగ్ది. అప్పట్లోనే అలా కుట్టేశాను అనమాట. నేను
ఈసారి నేను ఉగాదికి 1 టైం మాత్రమే కట్టుకున్నాను. ఎండింగ్‌లోని తప్పకుండా రఫ్ చేయండి ఫ్రంట్ అండ్ బ్యాక్‌కి. స్టిచ్ నెంబరు చిన్నగా పెట్టుకొని. ఇలా మొత్తం అంతా ఈజీగా కుట్టేయడమే. అయితే నేను బ్లౌజ్‌కి కూడా వేశాను గానీ, బ్లౌజ్ అయితే చూపించలేదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా! ఇదంతా కంప్లీట్‌గా చేసిన తర్వాత అయితే ఇలా ఉందనమాట. అయితే నేను ఒకప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇలా అయితే ఎక్కువగా నేను కుందం వర్క్ చేసేదాన్ననమాట. కుందన్స్ పెట్టి రౌండ్‌గా చెమ్కీలు చాలా నైస్‌గా ఫస్ట్ గమ్ముతో అంటించేసి తర్వాత చేత్తో కుట్టేదాన్ని. ఇలా కంప్లీట్‌గా అయిన తర్వాత అయితే శారీ ఇలా ఉంది. బావుంది చాలా. అయితే ఈ మధ్య ఒక 2 డేస్ తర్వాత మేము బయటికి వెళ్ళవలసిన పనుందనమాట. అక్కడికొచ్చేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి. అలాంటప్పుడు ఇలా మెత్తగా, స్మూత్‌గా ఉన్న శారీసే బావుంటాయని దానికోసం సెలెక్ట్ చేసి ఇలా కుట్టాను గానీ, చివరికి అది వేసుకుంటానో, వేసుకోనో కూడా తెలీదనమాట. ఎందుకంటే 4, 5 ఆలోచిస్తాను. చివరికి ఆలోచించినవి ఏమి కూడా చెయ్యను. మళ్ళీ వేరో శారీ ఏదో కొడతాననమాట. నాకైతే నచ్చింది. చాలా బావుంది. అయితే కొంతమందికి ఎక్కువగా లుక్‌గా కనిపించడం ఇష్టము. నాకదేంటో తెలీదు. చాలా సింపుల్‌గా ఉండాలి, నేచురల్‌గా ఉండాలి. మరీ హెవీగా కూడా ఏమీ ఉండకూడదు. తర్వాత అంచు సారీస్ ఏమీ నాకు అంత ఇష్టం ఉండదండి. ఈ మధ్య కాలంలో అయితే నేను కొంచెం డార్క్ కలర్స్ అంచు సారీస్ తీస్తున్నాను. ఎందుకంటే పూజల కోసం కొంచెం లుక్‌గా కనిపించాలనే ఉద్దేశంతో తీస్తున్నాను గానీ, జనరల్‌గా అయితే అంచు సారీస్, డార్క్ కలర్స్ అస్సలు తియ్యను. నా దగ్గర ఉండవు కూడా. తీసినా సరే ఆ క్షణం అలా పూజల కోసం కట్టేస్తాను. తర్వాత అవి అలానే బయట ఉంటాయన్నమాట. ఈ సారీ అయితే ఇక్కడే లోకల్ మార్కెట్‌లో తీసుకున్నామనమాట. చూడ్డానికి సింపుల్‌గా ఉంది గానీ వెయిట్ అది బావుంది ఫ్యాబ్రిక్. అంటే క్లాత్ నాణ్యత అది చాలా బావుందనమాట. నాకు సారీ కొంచెం మెత్తగా ఉండాలి. కొంచెం వెయిట్ కూడా ఉండాలి. అప్పుడే నాకు చాలా ఇష్టపడతాను సారీస్ ఏవైనా సరే. బ్లౌజ్‌కి ఇలా వేసాననమాట. ముందుగానే పోట్లీ బటన్స్ కుట్టాను. ఆ బ్లౌజు చెప్పాను కదా నేను ముందు. చాలా రోజుల క్రితమే కుట్టాను. మన ఛానల్‌లో కూడా వీడియో ఉంది ఇది. బ్యాక్ ఓపెను, ఫ్రంట్ వచ్చేసరికి బోట్ నెక్, ఎల్బో సైజ్ హ్యాండ్స్ అనమాట. అయితే ఇక్కడ కట్ వర్క్ కిందకి రాకుండా ఎందుకలా కుట్టాను అంటే, ముందుగానే బటన్స్ స్టిచ్ చేసి ఉన్నాయి కదా! అందుకు గాను ఇంకా సింపుల్‌గా కుట్టేసాననమాట. ఇంకా అదంతా రిమూవ్ చేసినట్లయితే ఫ్యాబ్రిక్ అంతా పాడైపోతుంది. మనిష్టము. అది రిమూవ్ చేసుకొని కట్ వర్క్ డిజైను శారీకి కుట్టాను కదా! అలా కనిపించాలి అనుకుంటే మాత్రం అలా కూడా కుట్టుకోవచ్చు. చాలా బావుంటుంది. మీకు ఏవైనా తక్కువ రేట్ శారీసు ఎక్కువ లుక్‌గా కనిపించాలి, నేచురల్‌గా కొంచెం అఫీషియల్‌గా ఉండాలి అనుకుంటే మాత్రము తప్పకుండా ఈ కట్ వర్క్‌లో ఉన్న లేస్‌ని మన బడ్జెట్‌లోనే ఇదైతే నాకు 300 350 పడినట్టుంది. మొత్తం బండీలు కంప్లీట్‌గా శారీకి అలానే బ్లౌజ్‌కి కూడా చెప్పడం అయితే నాకు 450, 400 ఇలా చెప్పారు. అయితే నేను ఒక 13 ఇయర్స్ నుంచి ఒక్క షాప్‌లోనే సామాన్లు తీసుకుంటూ ఉంటాననమాట. అందుకు గాను కొంచెం అమౌంట్ అయితే తగ్గించారనమాట. నార్మల్‌గా అయితే ప్రైజ్‌కి రాదు. ఇవైతే కొంతమంది మధ్యలో షార్ట్స్‌లో చూస్తున్నాను. మీషో యాప్‌లో కూడా చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అందులో కూడా బడ్జెట్‌లో బానే ఉంది. ఇలా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చేసిన వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేయాలి కదా! దానికోసమే అనమాట ఫోన్ పట్టుకున్నాను. ఈ పనులన్నీ అయిన తర్వాతే ఎడిటింగ్ పనులు చేస్తాను. అయితే ఎడిటింగ్ ఎప్పుడూ ఒకే టైంకి చేస్తానని ఏమీ లేదండి. ఎక్కువ శాతం అయితే మార్నింగ్ టైంలోనే చేస్తాను. మెయిన్ పనులన్నీ అయిన తర్వాత. దానికోసము నేను విఎన్ యాప్‌లోని చేస్తాను. ఇది ఫ్రీ యాప్ అనమాట. జనరల్‌గా అయితే నాకు కైన్‌మాస్టర్ యాప్ చాలా ఇష్టము. అయితే దానికి మనము అమౌంట్ పే చేయాలట. పైన వాటర్ మార్క్ వస్తుందనమాట. అయితే ఇవి క్లిప్పింగ్ వచ్చేసరికి యూట్యూబ్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. నార్మల్‌గా అయితే ఎవరికీ అర్థం కాదు. నా డైలీ రొటీన్‌లో ఇది ఒక భాగం అనమాట. అందుకు గాని ఇందులో యాడ్ చేశాను. బాప్రే! ఇదంతా ఒక వంతు అయితే నాకు ఈ వీడియో ఎడిటింగ్‌లు అవి ఇదొక పెద్ద హెడేక్ అనమాట. అలా కళ్ళు పెట్టి చూసి, వాయిస్ మనం ఏం మాట్లాడాలో తెలీదు ఆలోచించుకొని, ఇవన్నీ మనము ఇందులో చూసి ఆలోచించుకొని చేసుకోవాలనమాట. నేను కుకింగ్ రెసిపీ చేశాను కదా! అవి మనము షార్ట్ కింద కావాలా, వీడియో కింద కావాలా, ఇన్‌స్టాలోని కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటారు కదా! చిన్న చిన్న వ్లాగ్స్ అవి. అవి క్లిప్పింగ్ ఫ్రంట్ ఏమి కావాలి, బ్యాక్ ఏమి కావాలి అవన్నీ కూడా ఒకదాని వెనుక చక్కగా మనము
ఫ్రంట్ ఏ రెసిపీ కావాలి, తర్వాత నెక్స్ట్ ఏ రెసిపీ రావాలి అవన్నీ చూసుకొని మెయిన్ సౌండ్లన్నీ రిమూవ్ చేసేసి మ్యూట్లో పెట్టేసి తర్వాత ఇక్కడ వాయిస్ ఇవ్వాలి. ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు నేను 2 ముక్కలు మాట్లాడతాను. తర్వాత అవి డిలీట్ చేసేస్తాను. అలా మ్యాక్సిమమ్ ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా ఎక్కువ టైం తీసుకుంటానండి. ఎందుకంటే కొత్త కదా! జనరల్‌గా అయితే బయట ఎన్నైనా మాట్లాడేస్తాము. కానీ అందులో ఏం మాట్లాడాలి ఆలోచించుకొని ఆడాలి. నేనిప్పుడు ప్రెజెంటు ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. అయినప్పటికీ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అనుకుంటాను చాలా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా చెయ్యాలి అని. ఆలోచనలైతే చాలానే ఉంటాయి. చేసేటప్పుడు మనం తక్కువే చేస్తాననమాట. ఇలా అన్నీ చేసేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసేసిన తర్వాత మనము యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేయడమే. అప్‌లోడ్ చేసేసిన తర్వాత కూడా అంత ఈజీగా ఏమీ అవ్వదండి. అయితే యూట్యూబ్‌కైతే థంబ్‌నెయిల్ సైజ్ అయితే ఒకలా ఉంటుంది. కమ్యూనిటీ పోస్ట్‌లో పోస్ట్ చేసినట్టయితే ఒకలా ఉంటుంది. అలా థంబ్‌నెయిల్ క్రియేటింగ్‌గా కూడా మనము ఒక రెసిపీ తయారు చేసేసిన తర్వాత ముందుగా అయితే ఫొటోస్ తీసి ఉంచుకోవాలి. ఆ ఫొటోస్ తీసి ఉంచుకోవడం నాకు ఫస్ట్‌లో కూడా తెలియదు. నార్మల్‌గా నాకు స్టార్టింగ్ వీడియోస్ చూసి ఇప్పుడు గమనించుకున్నట్లయితే చాలా నవ్వొస్తుంది. నేనేనా అని కూడా అనిపిస్తుంది. ఒక్కోసారి కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది. ఒక్కోసారి ఛీ! ఏంటి ఇలా చేస్తున్నాను అనిపిస్తుందనమాట. స్టార్టింగ్ వీడియోస్‌లోని నాకు వీడియో అప్‌లోడ్ చేసేసిన తర్వాత వేరే ఫోన్‌లో చూసినట్లయితే పైన స్క్రీన్ పైన అందంగా ఫోటో వచ్చేది కాదు. మిగతా యూట్యూబర్ల ఫోటో చాలా అందంగా వచ్చేదనమాట. ఏంటి నాకు రావటం లేదు అని నాలో నేనే అనుకునేదాన్ని. అయితే ముందుగానే మనము ఏ రెసిపీ అయితే తయారు చేస్తామో దానిది ఫోటో తీసుకొని ఉంచుకోవాలట. నాకది కూడా తెలిసేది కాదు స్టార్టింగ్‌లోని. ఇప్పటికీ కూడా నేను స్టార్టింగ్ వీడియోస్ చూస్తూ ఉంటాననమాట. నేను అప్పట్లో ఎలా చేశాను, ఇంప్రూవ్ అవుతున్నానా లేదా అని. అయితే కొంతమంది మా ఫ్యామిలీలోనే నేను స్టార్టింగ్ వీడియోస్ మాట్లాడే విధానం అదంతా ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసామని చెప్పారనమాట. అయితే నేను చేయలేదండి. ఎందుకు అంటే మనము నెగెటివ్‌ని ఫోన్‌లో తీయగలం. మనం లైఫ్‌లో జరిగినవి అయితే తీయగలమా? లేదు కదా! నాకు ఈ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా చాలా ఇష్టము. ఎందుకు అంటే మనం పాజిటివ్‌ని మాత్రమే చూపించగలము. ఈ యూట్యూబ్ వీడియోస్‌లోని. నెగెటివ్ కొంతమంది షేర్ చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. థంబ్‌నెయిల్ కోసం అయితే నేను ఇలా డిజైన్ చేశాను కదా! అది సింపుల్‌గా అయితే కొంతమంది అమౌంట్ ఇచ్చి బయట కూడా చేయించుకుంటారు. 150, 200 రూపీస్ ఒక థంబ్‌నెయిల్ ఫోటోకి. ప్రెజెంట్ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు. దాంతో పాటు ఈ అమౌంట్ వచ్చిన వాళ్ళైతే బయట చేయించుకోవచ్చు. నేనైతే నాకు ఓన్‌గా ఇలా చేసుకోవడమే ఇష్టమనమాట. అలా మనము యూట్యూబ్ థంబ్‌నెయిల్ కోసము ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజులోని ఇలా ఫోటోని ఫిక్స్ చేసేసుకొని సేవ్ చేసుకుంటే మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. అయితే ఫోటో తీసుకునేటప్పుడే చాలా అందంగా తీసుకోవాలనమాట. ఒక వీడియో షూట్ చేసేస్తే సరిపోదు. నిజానికి ఈ యూట్యూబర్లు సీనియర్లు ఉన్నారు కదా! నిజంగా వాళ్ళ కష్టం ఇంత అంత కాదు. కొంతమందికైతే బ్యాక్ సైడ్ నుంచి చేసేవాళ్ళుంటారు. వీడియో షూటింగ్ ఒకరు, ఎడిటింగ్ ఒకరు, థంబ్‌నెయిల్ చేసేవాళ్ళు ఒకరు ఇలాగా మినిమమ్ 4, 5 ఉంటారనమాట. కానీ మనం ఇంట్లో చాలా సింపుల్‌గా చేస్తున్నాం గనక ప్రతీదీ మ్యాక్సిమము 99% నేనే చేసుకుంటాను. అప్పుడప్పుడు కూడా మా వారి సహాయం తీసుకుంటాననమాట. కొన్ని రెసిపీస్‌లోని గానీ, వీడియోస్‌లో గానీ నేను కనిపించాలి అనుకుంటే వాటిలకి ఫోటో అవసరం ఉంటుంది కదా! దానికోసం అయితే మాత్రము మా వారు సహాయం తీసుకుంటాను. అయితే ఒక వీడియో చేసేసి అది ఎడిటింగ్‌లు, థంబ్‌నెయిల్ క్రియేట్ చేయడము, టైటిల్లు, ట్యాగ్స్ అది ఎప్పుడు మనము షార్ట్‌లో కావాలా, వీడియోస్ కావాలా అవన్నీ ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. ట్యాగ్స్ పెట్టడం, ఈ టైటిల్ పెట్టడం కూడా పెద్ద టాస్క్‌లాగా అనిపిస్తుందనమాట. నాకు వీడియో షూట్ చేయడం కొంచెము అటు ఇటు పర్వాలేదు గానీ, వాయిస్ ఇచ్చేటప్పుడు థంబ్‌నెయిల్ నార్మల్‌గా రెసిపీదైతే సింపుల్‌గా పెట్టేస్తాము. డిఫరెంట్‌గా ఏవైనా అయితే నేను అప్పుడప్పుడు ఎక్కువగా ఆలోచించి కొద్దిగా ఎక్కువగా చేస్తూ ఉంటాను. వ్లాగులవి, పూజలవి చేసినట్లయితే మంచిగా చెయ్యాలి అని. అదేంటో తెలీదు. ఈ నార్మల్ థంబ్‌నెయిల్స్‌కే కొంచెం బాగా అనిపిస్తుంది వ్యూస్ అవి. డిఫరెంట్‌గా చేసిన కష్టపడి గంటల గంటల కొలది టైం కేటాయించి చేసినా సరే వేస్ట్ అనిపిస్తుందనమాట. రోజువారీలో నా పనులన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో పైన అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అయితే ఈ మధ్య కాలంలోనే నన్ను చాలామంది బ్లౌజ్ కటింగ్స్ పెట్టటం లేదు అని అడుగుతున్నారు.
అయితే యూట్యూబ్లో కాదు, బయట మా ఫ్రెండ్స్ అనమాట. అవి అంటే యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే మనము కంటెంట్ దేనిపైన పెట్టామో అదే చేయాలని అని అంటున్నారనమాట. నాకు తెలీదు, టక్ ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా, తెలుస్తుందనమాట. అందుకు గాను నాకు కుకింగ్ రెసిపీస్కి కొంచెము వ్యూస్ కొంచెం బాగా వస్తున్నాయి అనిపిస్తుంది. బ్లౌజ్ కటింగ్ వచ్చేసరికి ఈజీయే కానీ కొంచెం లాంగ్ వీడియోస్ కదా, కొంతమందికి బోర్ కొడుతుందో ఏంటో తెలియటం లేదు. అయితే ఈ మధ్య పెడతాను తప్పకుండా, ఎందుకంటే ఇవి కూడా యూజ్ అవుతాయి కదా. చూపిస్తున్నది వచ్చేసరికి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. దీనిది కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్లోని లింక్ ఇస్తానమాట. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాత్రము ఆ లింక్ పైన ప్రెస్ చేస్తే కంప్లీట్గా వీడియో ఓపెన్ అవుతుందన్నమాట. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. డైలీగా మార్నింగ్లోని నేను ఇన్ని పనులు చేసుకుంటానమాట, ఒకదాని వెనక ఒకటి ఇవన్నీ. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.